పురాణం ప్రకారం ఒక అడవిలో ఉన్న శివలింగాన్ని 3 జంతువులు అత్యంత భక్తితో పూజించేవి. శ్రీ అంటే సాలెపురుగు. ఒక సాలెపురుగు తన జాలంతో శివలింగాన్ని కప్పి దుమ్ము, వర్షం తగలకుండా రక్షించేది. అది తన విధంగా శివారాధన చేసేది. కాళ అంటే పాము. ఒక నాగు ప్రతిరోజూ లింగంపై విలువైన రత్నాల నుంచి పూజించేది. హస్తి అంటే ఏనుగు. ఒక ఏనుగు సమీప నది నుండి నీళ్లు తెచ్చి శివలింగానికి అభిషేకం చేసి పూలతో అలంకరించేది. 3 జంతువులు ఒకరికొకరు తెలియకుండా పూజించేవి. ఒకరోజు ఎవరి పూజ గొప్పదో అన్న తగాదాలో వాటి మధ్య ఘర్షణ జరిగింది. చివరకు 3 ప్రాణాలు కోల్పోయాయి. వారి నిష్కపట భక్తికి మెచ్చి పరమశివుడు ప్రత్యక్షమై వారికి మోక్షం ప్రసాదించాడు. అందుకే ఆ ప్రాంతానికి శ్రీ కాళ హస్తి అనే పేరు వచ్చింది.